సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్. మనము షోరూమ్ నుంచి వెహికల్ పర్చేస్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఎలాంటి కవరేజెస్ తీసుకోవాలి అండ్ షోరూమ్ ఇన్సూరెన్స్లో ఈ కవరేజెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మనము షోరూమ్ నుంచి వెహికల్ అనేది పర్చేస్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ బయటికి ఇవ్వరు. బేసిక్గా మనకి టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనము జనరేట్ చేయాలన్నా సరే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో వెహికల్ని మనం కొత్తగా వెహికల్ని పర్చేస్ చేస్తున్నప్పుడు ఉండాల్సినటువంటి బేసిక్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కవరేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. మనము ఇన్సూరెన్స్ అనేది యాజ్ పర్ గైడ్ లైన్స్ షోరూమ్ నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు 1 year కంప్లీట్ ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ 3 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ 1 year ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి వెహికల్ ఏదన్నా యాక్సిడెంటల్ డ్యామేజ్ కానీ మనకి థెఫ్ట్ కానీ ఫైర్ కానీ అయినప్పుడు ఇది మనకి కంప్లీట్ ఓన్ డ్యామేజ్ ప్రీమియం అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ 3 years థర్డ్ పార్టీ వచ్చేసి మనకి ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది అండ్ మనకు వెహికల్లో ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్కి 3 years అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది మనకి ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వెహికల్ డ్యామేజ్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనము ఆప్ట్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ కవరేజెస్ అండ్ ఇంపార్టెంట్ కవరేజెస్ ఇవి ఉన్నాయో లేదో ఒకసారి మీరు షోరూమ్ నుంచి వెహికల్ తీసుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం షోరూమ్ వాళ్ళే పాలసీ ఇస్తారు. కాకపోతే మనము వెహికల్ తీసుకుంటున్నాము అనేటువంటి ఆనందంలో వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది మనం చెక్ చేసుకోము. సో ఒకసారి మీరు పర్చేస్ చేసే ముందు ఈ వీడియో చూసినట్టయితే మనం ఏం కవరేజెస్ ఇచ్చారు అండ్ మనం వాళ్ళని ఏమని క్వశ్చన్ చేయాలి, ఈ కవరేజెస్ ఉన్నాయా లేవా అనేది మీరు ఖచ్చితంగా అడగాలి. సో బేసిక్గా ఏంటంటే మనకి కాంప్రహెన్సివ్లో మనకి యాడ్ ఆన్ కవరేజెస్ వచ్చేసి డిప్రిసియేషన్ రీఎంబర్స్మెంట్ అని ఉంటుంది. బేసిక్గా ఇదేంటంటే మనకి ఏదైనా అన్సర్టన్ ఈవెంట్ ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయినప్పుడు మనకి వెహికల్ యాక్సిడెంట్ అయిన కేసులో ఈ డెంట్, పెయింట్, ప్లాస్టిక్, మెటల్, ఫైబర్ ఇవన్నీ కూడా మనకి యాక్సిడెంటల్ డ్యామేజ్ అయినప్పుడు ఈ డిప్రిసియేషన్ రీఎంబర్స్మెంట్ అనే కవరేజ్ అనేది మనం తీసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా మనకి 100% అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. అండ్ దీన్నే మనము డిప్రిసియేషన్ రీఎంబర్స్మెంట్ లేదా జీరో డిప్రిసియేషన్ అంటాము. అండ్ ఇంకొక కవరేజెస్ వచ్చేసి మనకి కన్జ్యూమబుల్స్ కవరేజ్. బేసిక్గా ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకి డిప్రిసియేషన్ రీఎంబర్స్మెంట్ తీసుకోవడం వల్ల ఈ డెంట్, పెయింట్, ప్లాస్టిక్, మెటల్, ఫైబర్ ఇవన్నీ కూడా 100% కవర్ అవుతాయి. కానీ వీటికి ఉపయోగపడేటువంటి నట్స్, బోల్ట్స్ అండ్ మేజర్ డ్యామేజ్ అయినప్పుడు లోపల ఉండేటువంటి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఏసీ, ఎయిర్ ఫిల్టర్, గ్రీజింగ్ వీటన్నిటిని కూడా కన్జ్యూమబుల్స్ అంటారు. సో మనం ఈ కన్జ్యూమబుల్స్ అనే కవరేజ్ మనకి పాలసీలో ఇవ్వకపోతే వీటన్నిటికీ ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మనమే మన పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. సో ఈ జీరో డిప్రిసియేషన్ అండ్ కన్జ్యూమబుల్స్ అనేది బేసిక్గా మనం తీసుకోవాలి. అండ్ వీటితో పాటు మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే కవరేజ్ ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ఎక్కడన్నా వెహికల్ అన్సర్టన్ ఈవెంట్ ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయ్యి ఆగిపోవడమా లేదా అనుకోకుండా ఫ్లాట్ టైర్ అయి పంచర్ అవడమా, ఫ్యూయల్ అనేది అయిపోయి ఆ వెహికల్ ఆగిపోవడమా అనేటువంటి ఈ యొక్క సందర్భాల్లో మనకి ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే కవరేజ్ మనం తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నియర్ బై టోయింగ్ వాళ్ళని ఇన్సూరెన్స్ కంపెనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ కంపెనీ టు కంపెనీ మాక్సిమం 50 kilometers వరకు ఈ టోయింగ్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. అండ్ కొన్ని కంపెనీస్ అయితే 200 kilometers వరకు కూడా ఇస్తాయి. అండ్ మనకి నార్మల్ బేసిక్ జీరో డిప్రిసియేషన్ మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్లో 50 kilometers వరకు కొన్ని కంపెనీస్ కవర్ చేస్తాయి. అండ్ కొన్ని కంపెనీస్ 25 kilometers అనేది కవర్ చేస్తాయి ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్లో. అండ్ దాంతోపాటు మనం తీసుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ యాడ్ ఆన్ కవరేజెస్ వచ్చేసి ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవరేజ్. సో ఈ ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవరేజ్ ఏంటంటే మనకి ఏదైనా వెహికల్ యాక్సిడెంటల్ డ్యామేజ్లో బేసిక్ ఇన్సూరెన్స్లో మనకి ఇంజిన్ అనేది కవర్ అవుతుంది. కానీ ఈ ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ అనే కవరేజ్ వచ్చేసి మనకి ఏదైనా ఫ్లడ్స్ వచ్చేసి ఇంజిన్లోకి వాటర్ వెళ్ళడము లేదా వాటర్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనం వెహికల్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంజిన్లోకి వాటర్ అనేది వెళ్ళడం ద్వారా ఇంజిన్ అనేది స్టక్ అయినప్పుడు ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ అనే కవరేజ్ మనము ఉంటే ఇన్సూరెన్స్లోనే క్లెయిమ్ చేసుకొని అది మనకి కంపెనీని దీనికి అయినటువంటి ఖర్చును కూడా మొత్తాన్ని భరించడం జరుగుతుంది. సో ఇంజిన్ ప్రొటెక్షన్ కవరేజ్ వచ్చేసి మనకి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు వాటర్ అనేది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఇంజిన్లోకి వెళ్ళడం వల్ల ఇంజిన్ అనేది కంప్లీట్గా స్ట్రక్ అయిపోతుంది. సో ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ అనే కవరేజ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కవరేజ్ అని మనం చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ కవరేజెస్ వచ్చేసి మనకి కీ రీప్లేస్మెంట్ కవర్. బేసిక్గా ఈ కీ రీప్లేస్మెంట్ కవర్ వచ్చేసి మనకి ఎక్కడైనా మనం కొత్త వెహికల్ కొనుంటాము, మన వెహికల్ కీ అనేది ఎక్కడో పెట్టేసి మర్చిపోవడము లేదా దొంగతనం జరగడము, థెఫ్ట్ అండ్ లాస్ ఏదైనా డ్యామేజ్ అయ్యి పడిపోవడము ఇలాంటి కేసెస్లో మనకి ఏంటంటే బేసిక్గా ఈ కీ ప్రొటెక్షన్ అనే కవరేజ్ ఉండటం వల్ల మనకి ఇన్సూరెన్స్ కంపెనీని కొత్త కీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా మనం ఈ కీ ప్రొటెక్షన్ కవరేజ్ ఏంటంటే
మనము ఒక వెహికల్ ఎప్పుడైతే మన వెహికల్ కీ ఎప్పుడైతే థెఫ్ట్ అవుతుందో సో అప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో మనం ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ లేదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు అది ఇన్సూరెన్స్ కంపెనీకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే మనకి క్లెయిమ్ వచ్చినప్పుడు 2 keys అడుగుతారు. మనం ఒకటే కీ ప్రొడ్యూస్ చేసి ఇంకొక కీ లేదు పోయిందని చెప్తే మనకి అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము లేదా మనకి క్లెయిమ్ అనేది సరిగా రాకపోవడం అనేది జరుగుతుంది. సో కీ అనేది మీరు ఎప్పుడైనా మిస్ప్లేస్ అయినప్పుడు, దొంగతనం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ కీ రీప్లేస్మెంట్ కవరేజ్ అనేది ఉండటం వల్ల మనకి కొత్త కీ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మనము ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి ఉంటాం కాబట్టి మనకి క్లెయిమ్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు. అండ్ దీంతోపాటు మనకి మరొక ఇంపార్టెంట్ కవరేజ్ వచ్చేసి మనకి రిటర్న్ టు ఇన్వాయిస్ కవరేజ్. ఇది అనేది ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవరేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్లో మనకి తీసుకోవాల్సినటువంటి కవరేజ్. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మనము వెహికల్ ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు షోరూమ్ నుంచి మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనకి ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. సో మనకి ఈ వెహికల్ అనేది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హైవేలో టోటల్ లాస్ కానీ థెఫ్ట్ కానీ ఫైర్ కానీ అయినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనం ఇన్సూరెన్స్ చేసి ఉంటాం కాబట్టి ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ అనే కవరేజ్ లేకపోతే మనం ఎంతకైతే మనము ఇన్సూర్ డిక్లేర్ వాల్యూ మనం తీసుకుంటామో దానికే ఇస్తారు. అదే మనం రిటర్న్ టు ఇన్వాయిస్ అనే కవరేజ్ తీసుకోవడం ద్వారా మనకి రోడ్ ట్యాక్స్, ఆర్టీఏ ఛార్జెస్, ఇన్సూరెన్స్ అమౌంట్, మనము ఇన్వాయిస్ ప్రైస్ ఎంతైతే టోటల్ అమౌంట్ పే చేస్తామో ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవరేజ్ అనేది ఆప్ట్ చేసుకోవడం వల్ల కంప్లీట్ మనకి టోటల్కి అయినటువంటి మనము షోరూమ్ నుంచి మనం కొన్నప్పుడు ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే మనకి ఇన్సూరెన్స్లో కవరేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ అయ్యేటప్పుడు ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవరేజ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇంకొక యాడ్ ఆన్ కవరేజ్ వచ్చేసి ఇది మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వెహికల్ అక్కడ ఆగిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీ హోటల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఒక కవరేజ్ ఉంటుంది. మనకి ఎక్కడైనా వెహికల్ యాక్సిడెంటల్గా ఆగిపోయిందా లేదా అనుకోని సంఘటన జరిగి ఆగిపోయినప్పుడు, యాక్సిడెంటల్గా ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్న నియర్ బై హోటల్లో మనం స్టే చేసినప్పుడు బేసిక్గా ఆ హోటల్ బిల్స్ అనేది మనం కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తే ఆ అమౌంట్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేయడం జరుగుతుంది. సో మనకి మరొక యాడ్ ఆన్ కవరేజెస్ వచ్చేసి టైర్ ప్రొటెక్షన్ కవరేజ్. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ఓన్లీ టైర్స్ మాత్రమే డ్యామేజ్ అయినప్పుడు ఈ టైర్ ప్రొటెక్షన్ అనే కవరేజ్ మనం తీసుకోవడం వల్ల మనకి టైర్కి అయ్యేటువంటి డ్యామేజ్ని కూడా ఇన్సూరెన్స్లోనే మనము కవర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ యాడ్ ఆన్ కవరేజెస్. మీరు మనం షోరూమ్ నుంచి వెహికల్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కవరేజెస్ కూడా ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఖచ్చితంగా పాలసీ పర్చేస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పండి. సో మనం వెహికల్ తీసుకునే ఆనందంలో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కవరేజెస్ ఇచ్చారా, ఇన్సూరెన్స్ ఇచ్చారు అని చూసుకుంటాం, కానీ బేసిక్గా ఇవన్నీ ఇంపార్టెంట్ యాడ్ ఆన్ కవరేజెస్ అనేది ఇచ్చారా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు నేను మాట్లాడిన టాపిక్ వచ్చేసి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మన తెలుగు వాళ్ళ కోసం ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ ముందు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్తో వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.